నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సహాయ మంత్రి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయలేదని చెప్పడం, మళ్ళీ కాసేపు కింద చేస్తామని చెప్పడం, ఇవన్నీ కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపాలి. ఖచ్చితంగా ఏదైతే మొట్టమొదటి మీరు అనౌన్స్ చేశారో ఆ మాట ప్రకారం ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు, ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, కానివ్వను అని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఉద్యోగస్తులంతా కలిసి రండి, అవసరం మీద పెద్ద ఉద్యమం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం ఎదిరిస్తాం, అందరూ కలిసి రండి ఉద్యోగస్తులను పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కొంచెం ఉద్యోగాలను కలిసి వచ్చుంటే ఈరోజు ఎప్పుడో ఈ సమస్య పరిష్కారం అయ్యేది. కానీ వాళ్ళకున్న రాజకీయ ఒత్తిళ్ళు, వాళ్ళకున్న కుల విద్వేషాలు, అక్కడ కూడా కుల రాజకీయం ఎక్కువ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా. ఇవన్నీ దానివల్ల బయట రానికుండా చాలా రాజకీయంగా స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా వెనకబడ్డారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి చొరవ తీసుకున్నారు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం కారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి వచ్చే సమస్య పరిష్కారం అవుతుంది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే అమరావతి విషయంలో కూడా చెప్పాడు, ఒక ఇటుకి రాయి కూడా కదపలేడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఖచ్చితంగా అదే జరిగింది. 3 రాజధానులు 30 రాజధానులు అన్నాడు కూడా ఏమీ లేవు. ఇంకొక 6 నెలలు ఎలక్షన్లు వస్తాయి, ఆయన ఇంటికి వెళ్తాడు. ఆయనకి పర్లమెంట్ రాజధాని ఒకటి ఉంది, చంచల్గూడ జై, దాంట్లో ఉంటాడు ఆయన. అది పర్లమెంట్ రాజధాని ఆయనకి. వైసీపీ వాళ్ళకందరికీ ఒక పర్లమెంట్ రాజధాని చంచల్గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో ఉంది. ఈ మా ప్రజలందరికీ కూడా అమరావతి రాజధానిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం స్థాపించినప్పుడు చెప్పారో అదే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటికన్నా వైసీపీలో ఉన్న జోకర్ తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, విశాఖపట్నంకి వెళ్ళారు కదా, ఏం చేశారు, మోడీని కలిసి అమిత్ షా కలిసి చెప్తున్నాం. మేము చొరవ తీసుకున్నాం కాబట్టి ఇప్పటికీ అది ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. అదే 22 మంది ఎంపీలు మీకు ఒక్కరికన్నా చిత్తశుద్ధి దమ్ముంటే, ఒక్క నాయకుడైనా ఒక ఎంపీ అక్కడ గెలిచిన విజయసాయి రెడ్డి కానివ్వండి, ఆయన ఋషికొండల మీద పెట్టిన శ్రద్ధ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టిన పరిస్థితి వేరే విధంగా ఉండేది. అక్కడ కూర్చొని కనీసం ఒక ధర్నా, ఒక టెంటు, ప్లెకార్డు, కనీసం ఒక్క రోజు కూడా వాళ్ళ మద్దతు. ఈరోజు ఆడే ఉన్న ఐటీ శాఖ మంత్రి గుడిసేటి అమర్నాథ్ ఏ రోజైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్కి మద్దతు ఇచ్చారా? ఎవడో ఏమి చేయలేదు. తెలుసుకోండి. ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్య వస్తే సమయం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా జరుగుతుంది, ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పి కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అలా మీరు తెలుసు విశాఖ 50 ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలంగాణ రాష్ట్రం అనకుండా, తెలంగాణ ప్రజలు అనకుండా ప్రతి ఒక్క ఆంధ్రుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రోడ్లపైకి వచ్చి 36 మంది బలిదానాల వల్ల ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఈ యొక్క జైల్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అమ్మేస్తూ ఉంటే, బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే వాళ్ళకి ఈ యొక్క కేసులకు భయపడి సాష్టాంగ నమస్కారం చేస్తే దాన్ని వదిలేసిన పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకునేదానికి ఏమాత్రం జైల్ రెడ్డి అనే జగన్ రెడ్డి కానీ ఎవరు కానీ, ఆ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కనీసం కొద్దిపాటి ఇదైనా చేయలేకుండా దాన్ని గాలికి వదిలేసి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే దాన్ని పూర్తిగా తొక్కేసే పరిస్థితిలో ఉంది. అటువంటి దాన్ని వచ్చి విధి లేని పరిస్థితుల్లో ఈ యొక్క గవర్నమెంట్ పూర్తిగా ఆ యొక్క ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తుందని తెలుసుకున్న తర్వాత ప్రజానాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క సమస్య పైన తన దృష్టిని పెట్టి ఆ యొక్క సమస్యను ప్రైవేటీకరణ చేయకుండా ఈరోజు ఆగిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఆగిందనేది ప్రజలందరూ తెలుసుకోదగ్గ విషయం. కారణం ఏంటంటే జగన్ రెడ్డి చేతులు తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్ రెడ్డి ఎందుకు గెలిచాడంటే ఆయన కేసులకి, ఆయన అక్రమాస్తులకి, ఆయన యొక్క సంపాదనకి అడ్డు పెట్టుకునేదానికి ప్రజల దగ్గర నుంచి మద్దతు సంపాదించుకొని ఆయన సీఎం అయినా కానీ ఏమాత్రం ప్రజా సమస్యలు పట్టించుకునే సీఎం అయితే ఆయన కాదు. విధిలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా వచ్చి ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన ఓటేశారు. కానీ ఈరోజు అందరికీ తెలిసిపోయింది ఏమని, అతను వచ్చి కేవలం దీనికోసమే ఈ యొక్క ప్రజలను మభ్య పెట్టేదానికే సీఎం అయ్యాడు.
ప్రజల యొక్క అవసరాలు ఏమీ తీర్చడు అనేది అర్థమైంది కాబట్టి పూర్తిగా ప్రజలు ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ని బ్రహ్మరథం బట్టి ఆయన గెలిపించేదానికి కూడా రెడీగా ఉన్నారు. ఇది విశాఖ ఉక్కు ఆగిపోయిందంటే నిన్న కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఏది విశాఖ లేకపోతే ఇది జరగటం లేదో అని చెప్పి. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం. ఓవరాల్ వచ్చి తెలంగాణ మంత్రులన్నా దీని గురించి ఆలోచిస్తున్నారు కానీ మన ఏపీలో ఉన్న వైకాపా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం కానీ వీటి గురించి ఈ యొక్క విశాఖ ఉక్కు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంతమంది బలిదానాల వల్ల ఏర్పరచుకున్న ఆ యొక్క పరిశ్రమని ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఈ జగన్ రెడ్డి ఉన్నాడంటే అది మన దౌర్భాగ్యం అని అనుకోవాలి. ప్రజలు కళ్ళు తెరవండి. ప్రజానాయకుడు వచ్చి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే, ఆయన వల్లనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వచ్చి ఉద్ధరించబడుతుంది అనేది మాత్రం మేము గ్యారంటీ చేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక